ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబడము ఉండే మన 3 పక్కల మనం ప్రయాణం చేసినా, మనం మార్కెట్కు వెళ్ళినా, మనము లోకంలో స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, మనం పనిచేసేటువంటి ప్రదేశంలో అందరూ బిలీవర్స్ ఎవరు ఉండరు. స్టూడెంట్స్ ఉంటారు, కాలేజీలో 1000 మంది ఉంటారు. వాళ్ళలో బిలీవర్స్ మనకి ఎవ్వరు దొరకరు. అంత సినిమాల గురించి ముచ్చట చెప్పేవాళ్ళు, ఆ క్లాసులు బంక్ చేసి పోదాంరా అక్కడికి పోయేవాళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళు. ఈ సమయంలో ఇంకా మనకు మీడియా ఒకటి వచ్చేసింది 666 కాబట్టి ఇంకెలా తయారైపోయింది అని అంటే ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. ఆ లూకా సువార్తలో సాతానుడు ఏం చేశాడు? 4వ అధ్యాయము 5వ వచనంలో ఆ అపవాది ఆయనను ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఒక నిమిషములో భూలోక రాజ్యములన్నిటినీ చూపించాడంట. ఏ రాజ్యములంట?